వాస్తు జీవనానికి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు స్వామి వెంకటేష్. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశము, ఒక గృహం వాస్తుకు విరుద్ధంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, అసలు వాస్తుకు ఆ గృహం విరుద్ధంగా ఉంది అని మనం ఏ విధంగా తెలుసుకోవాలి, మనం నివసించేటువంటి గృహం ఏదైతే ఉంటుందో అది మన వాస్తు ప్రకారం ఉందా లేదా అని మీకు తెలియని వారైనా సరే ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నేను చాలా వివరంగా, విపులంగా అసలు వాస్తు అంటే సరి అయినటువంటి అవగాహన లేని వారికి కూడా ఈ వీడియో ద్వారా పూర్తి క్లారిటీగా అర్థమవుతుంది. మీరు గమనించండి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారి ఇళ్లలో కానీ, మీకు తెలిసినటువంటి అంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువుల సర్కిల్ కానీ ఎవరైనా సరే మీరు గమనించండి, ఒక రెంట్‌కు ఉండి ఒక కొత్త ఇంటి గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత, అందులో వారు నివాసం చేపట్టినప్పుడు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకే ఆ ఇంటి రిజల్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. చాలామంది నన్ను అడిగేటువంటి క్వెషన్ కూడా ఇదే. అంటే నాకు చాలా వరకు ఫోన్ కాల్స్ కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ అడిగేటువంటి క్వెషన్‌లలో ఇది ప్రముఖంగా ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సార్ మేము ఈ ఇంట్లో చేరిన తర్వాత సంవత్సరం అయింది, 2 సంవత్సరాలయింది. మేము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాము అని చెప్తూ ఉన్నారు. మరికొందరు మేము ఈ ఇంట్లో చేరి 3 సంవత్సరాలయింది. మేము ఉన్నతంగా ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు కేవలం తీవ్రంగా నష్టపోయేటువంటి అంటే మా కుటుంబ అభివృద్ధి తీవ్రంగా పతనం వైపే వెళ్తూ ఉంది. మేము ఎన్నో లక్షలు వెచ్చించి మా కలల పంట అయినటువంటి ఈ గృహంలో నివాసం మొదలుపెట్టినప్పుడు మేము తీవ్రంగా నష్టపోతున్నాము. 3 సంవత్సరాలకే మాకు ఇలాంటి రిజల్ట్ కనపడుతూ ఉంది. ఎందుకు సార్ అని నన్ను అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది మేము రెంటు ఇళ్లలో ఉన్నప్పుడే బాగుంది. ఈ కొత్త గృహం నిర్మాణం చేపట్టిన తర్వాత తీవ్రంగా నష్టపోతున్నాము అని కొందరు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? అసలు ఒక గృహంలో రిజల్ట్ రావాలంటే ఎంత కాలం పడుతూ ఉంది? అంటే నెగెటివ్ రిజల్ట్ ఎంత కాలం చూపిస్తుంది? పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు ఎంత కాలంలో మనకు తెలుస్తుంది అనేటువంటి విషయాలను కూడా మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒక వాస్తుకు అనుగుణంగా ఒక గృహం మారకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? అసలు వారు చెప్పేదానికి సరి అయినటువంటి రీజన్ ఎందుకు అంటే, ఆ గృహం అనేది వాస్తుపరంగా లోపాలు ఉన్నాయనే అర్థం. ఒక గృహంలో మీరు చేరిన సంవత్సరం, 2 సంవత్సరాలకే ఇబ్బందుల పాలవుతున్నా, ఆరోగ్యాలు నష్టపోతూ ఉన్నా, ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటూ ఉన్నా, సరి అయినటువంటి కుటుంబాభివృద్ధి మీ ఇంట్లో కలగకపోయినా, ఇలాంటి వాటికన్నింటికి కూడా ఒకటే ఒక కారణము, ఆ ఇంట్లో వాస్తు విరుద్ధంగా ఏదో ఉంది అని మీరు గమనించండి. అన్ని విధాలుగా ఒక కొత్త ఇంటి గృహం ఉన్నప్పుడు వారి అభివృద్ధి ఆకాశాన్ని అంటుతుంది అని నేను చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఆ గృహం అనేది వారికి అంత యోగ్యంగా ఉన్నప్పుడు వారి అభివృద్ధిని ఎవ్వరూ కూడా ఆపలేరు అని నేను చెప్తూ ఉంటాను. అదే కనుక మీకు వాస్తుకు విరుద్ధంగా అందులో ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల లోపే దాని ఫలితం, దాని దుష్ప్రభావం అనేది ఖచ్చితంగా మీ యొక్క కుటుంబంపై కనపడుతూ ఉంటుంది. అసలు ఒక గృహం వాస్తుకు అనుకూలంగా ఉందో లేదో మనం ఏ విధంగా తెలుసుకోవాలి? ముఖ్యంగా మనం పాటించవలసినటువంటి నియమాలు, ముఖ్యంగా మనం వాస్తులో చూడవలసినటువంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి అంశాలు ఏముంటాయి అనేటువంటి అంశాన్ని ఈరోజు మీకు పూర్తి క్లారిటీగా, క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇంత వివరంగా, ఇంత విపులంగా మీకు ఎవ్వరు కూడా చెప్పి ఉండరు. నేను చెప్పేంతటి క్లియర్‌గా మీకు ఏ వాస్తు ఛానెల్‌లో ఏ ఒక్క వీడియో కూడా దొరకదు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క అంశం ఈ సబ్జెక్టు మీద అంత పట్టు సాధించి మాత్రమే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. ఆషామాషీగా మనం చెప్పేటువంటి సిద్ధాంతం కానే కాదు. ఒక గృహాన్ని మనం ఎన్ని విధాలుగా పరిశీలించాలనో అన్ని విధాలుగా నేను పరిశీలించి ఫీల్డ్ విజిట్‌కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క గృహాన్నే కాదు, ఆ గృహమే కాదు నేను పక్కింటి గృహాలను కూడా పరిశీలిస్తూ ఉంటాను. ఎందుకంటే మన ఒక గృహ పరిశీలన అనేది జరిగినప్పుడు మాత్రమే ఈ వాస్తులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు ఇందులో పాజిటివ్, నెగెటివ్ శక్తులు ఉన్నాయి, ఎంతవరకు ఆ గృహము వారి మీద ప్రభావితం చేస్తూ ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. నేను అందుకే ప్రతి ఒక్క గృహాన్ని స్కానింగ్ చేస్తూ ఉంటాను. అంటే నా కంటితో, నాకున్నటువంటి నాలెడ్జ్‌తో అంటే నేను శాస్త్రంలో చెప్పబడిందే కాదు, శాస్త్రంలో చెప్పబడనిది కూడా ఆ గృహం మీద నేను ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. ఇది ఏదో ఆషామాషీగా మనం వాస్తు అంటే చూసేటువంటి అంశం కానే కాదు. నేను ఈ సబ్జెక్టు మీద అంత పట్టు సాధించాను కాబట్టే ఈ వాస్తులో నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్పగలుగుతూ ఉంటాను. ఏ విషయమైనా సరే.
నేను ఎంతటి వారికైనా సరే సమాధానం చెప్పగలుగుతున్నాను అంటే ఈ సబ్జెక్టు మీద, ఈ శాస్త్రం మీద నాకు ఉన్నటువంటి పట్టు అలాంటిదని సగర్వంగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తానని, మీకు అర్థమవుతుందని నేను భావిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంచి కంటెంట్ మీకు అందాలంటే గంట బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, మొదటగా ఒక గృహ నిర్మాణము అనేటువంటిది స్క్వేర్ ఉండాలి లేదా రెక్టాంగిల్ ఉండాలి. రెక్టాంగిల్ మరియు స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మూలలు అనేటువంటివి ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో నీచ స్థానాల పెంపు, మూల ఉచ్చ స్థానాల పెంపు అనేటువంటివి ఇంటి గృహ నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండాలి అని చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా ఇంటి మూలలు కార్నర్స్ ఏవైతే ఉంటాయో ఈ మూలలు ఉచ్చ స్థానాలైనా సరే, నీచ స్థానాలైనా సరే ఇంటి లోపల ఎప్పుడూ కూడా మూలలు అనేవి పెరగవద్దు. తర్వాత మీరు ఆలోచన చేయండి, ఈ గృహం ఈస్ట్ 90 డిగ్రీ, నార్త్ 0 డిగ్రీ ఈ విధంగా ఉన్నప్పుడు దీనిని శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహంగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి స్థలాలలో, ఇలాంటి గృహాలలో రాణింపు అనేది మనం గుడ్డిగా ఇంటి నిర్మాణం చేపట్టినా సరే 100కు 100% అంటే ఈ స్థలాలు అనేటువంటివి, ఇల్లు అనేటువంటివి డిగ్రీలకు ఉన్నప్పుడు మనము అంటే అక్కడనే మనకు దాదాపు 50% వాస్తు అనేది అనుకూలిస్తుంది. ఇందులో ఎలాంటి అంటే చాలామంది ఈజీగా చెప్పగలుగుతారు ఇందులో ఒక నిర్మాణం ఎలా చేయాలి అని. ఆ విధంగా ఉన్నప్పుడు ఈస్ట్ 90 డిగ్రీ, నార్త్ 0 డిగ్రీ ఉన్నప్పుడు ఇది శుద్ధ ప్రాచి స్థలం అవుతుంది. ఇందులో నిర్మాణం కూడా మనకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. అభివృద్ధి అనేది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ స్థలానికి ముఖ్యంగా మనం చూడవలసినటువంటి అంశము నీచ స్థానాలు, ఉచ్చ స్థానాల పెంపులు ఏమైనా ఉన్నాయా? ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో మూలలనేవి ఏమన్నా పెరిగి ఉన్నాయా? దీనిని మనం గమనించాలి. తర్వాత ఈ స్థలము ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది? ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. ఒకవేళ మీ స్థలం అనేది శుద్ధ ప్రాచిలో లేకపోతే ఆగ్నేయ ప్రాచి మరియు ఈశాన్య ప్రాచికి తిరిగి ఉంటే మనం ఏ విధంగా గుర్తించాలి అనే విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే మనకి ఇది తూర్పు, దీనిని మనం ఖచ్చితంగా 4 భాగాలు చేసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటిది ఈశాన్యము. మీరు గమనించండి. అంటే కొత్తగా తెలియని వారికి కూడా నేను అర్థమయ్యే రీతిలో ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి, ఇది వాయువ్యము. మనము మీకు ఈజీగా అర్థం కావాలి, అసలు డిగ్రీలు అంటే ఏమిటి అనేటువంటి విధానాన్ని ఈజీగా అర్థమయ్యే మెథడ్‌లో నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఈశాన్యానికి, తూర్పుకు మధ్యలో మనకు తూర్పు ఈశాన్యము. ఈ మధ్యలో ఆగ్నేయానికి మధ్యలో తూర్పు ఆగ్నేయము. సౌత్ అండ్ ఆగ్నేయం మధ్యలో మనకు దక్షిణ ఆగ్నేయము. సౌత్ నైరుతి మధ్యలో దక్షిణ నైరుతి. వెస్ట్ నైరుతి మధ్యలో మనకు పశ్చిమ నైరుతి. పశ్చిమ వాయువ్యము. ఉత్తర వాయువ్యము. ఉత్తర ఈశాన్యము. ఈ విధంగా మీరు 4 దిక్కులు, 4 విదిక్కులు మాత్రమే కాదు, టోటల్ మనకు 16 దిక్కులను కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే మన ఇల్లు ఎన్ని డిగ్రీలలో తిరిగి ఉంది, మనం పెట్టినటువంటి ద్వారాలు కానీ, తీసినటువంటి సెప్టిక్ ట్యాంక్ గొయ్యలు కానీ ఏ స్థానాలలో పడ్డాయని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ మధ్య స్థానంలో మీ ఇంటికి కానీ, స్థలానికి కానీ ఈస్ట్ 90 డిగ్రీ చూపించినప్పుడు ముఖ్యంగా మీరు గమనించవలసింది, చూడవలసింది కంపాస్. ఈ కంపాస్‌కి అనుగుణంగా ఈ గృహం కానీ, స్థలం కానీ ఉందా లేదా మీరు చూడండి. ఇందులో మనకు ఈస్టు, నార్త్, సౌత్, వెస్ట్ ఉంటాయి. ఈస్ట్ అనేది ఎప్పుడు కూడా 90 డిగ్రీ ఉంటుంది. నార్త్ ఎప్పుడు కూడా 0 డిగ్రీనే చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ ఈస్ట్ అంటే ఈ పక్క మనకు ఒక 100 కానీ, 120 కానీ ఒక 5 డిగ్రీలు అటు ఇటు తిరిగినా కూడా మనకు పెద్దగా సమస్యలనేవి ఉండవు. కానీ
10 లేదా 20, 30, 40 పూర్తిగా వెదిక్కులు తిరిగినటువంటి స్థలాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక 20 డిగ్రీలు ఈ మధ్యలో ఉండవలసినటువంటి తూర్పు మీరు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 23 డిగ్రీలు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 23 డిగ్రీలు ఉంటుంది. ఈ మధ్యస్థానం మొత్తం కూడా మనకు 45 డిగ్రీలు ఉంటుంది. దీనిని ముఖ్యంగా మీరు గమనించండి. ఒక్క 20 డిగ్రీలు మీ ఇల్లు తిరిగింది అంటే అర్థం దానికి తూర్పు ఈశాన్యం ఏదైతే ఉందో మీ తూర్పు అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ప్లేస్‌కు మీ తూర్పు అనేది పైభాగానికి అంటే ఈశాన్యం వైపు మీ స్థలం తిరిగినప్పుడు మీ తూర్పు అనేది ఈశాన్యం వైపు తిరిగితే మీ తూర్పు ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది. 4 భాగాల ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండవలసిన తూర్పు ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్యము అంటే ఈ తూర్పు ఈశాన్యము, ఈశాన్యము మొత్తం 4 భాగాలు కలిసి ఇక్కడి వరకు ఉత్తరం వైపు తిరిగిపోయి ఉంటాయి. అప్పుడు మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంటే మీ ఇల్లు ఆగ్నేయ ప్రాచికి 20 డిగ్రీలు తిరిగిన తర్వాత మనం పెట్టేటువంటి ద్వారాలు తప్పుగా మారుతూ ఉంటాయి. తీసేటువంటి గుంతలు కూడా తప్పుగా మారుతూ ఉంటాయి. ఆగ్నేయ ప్రాచికి తిరగడము అంటే ఇక్కడ ఉండవలసినటువంటి మీ తూర్పు 110 డిగ్రీ ఉన్నప్పుడు 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగిందని, 100 డిగ్రీలు ఉంటే 10 డిగ్రీలు తిరిగి ఉందని. 10 డిగ్రీలు తిరిగినప్పుడు మనం గృహాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి? 20 డిగ్రీలు తిరిగినప్పుడు మనం గృహాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి? ఒక సెకండ్ ఒపీనియన్, ఒక మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాస్తు పండితుడి ద్వారా మీరు చూపించుకున్నప్పుడు దీనికి సరి అయినటువంటి పరిష్కారాలు మీకు అర్థమవుతాయి. శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు సరి అయినటువంటి గృహ నిర్మాణం ఏ విధంగా చేయాలి అనేటువంటిది చాలా మందికి తెలిసినటువంటి విషయమే. ఖచ్చితంగా ఈ విధంగా తిరిగినప్పుడు మనం పెట్టేటువంటి ద్వారాలు నీచ స్థానంలో పడిపోతూ ఉంటాయి. అదే కనుక మన ఇల్లు ఒక 20 డిగ్రీలు ఈశా ప్రాచికి తిరిగిందనుకోండి. ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఈ తూర్పు ఈశాన్యం దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి ఈ తూర్పు వచ్చిందనుకోండి. ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఆగ్నేయం 2 భాగాలు దక్షిణం వైపు తిరిగిపోయి 4 భాగాలు దక్షిణ ఆగ్నేయం మారిపోతూ ఇక్కడ మనం ఏదైనా సరే ద్వారాలు ఇచ్చినా లేదా సెప్టిక్ ట్యాంక్ గొయ్యలు తీసినా సరే మనము తీసుకునేటువంటి విధానాలు మారిపోతూ ఉంటాయి. మనం ముఖ్యంగా పరిశీలించాల్సింది మన ఇంటికి నీచ స్థానాల పెంపు, ఉచ్చ స్థానాల పెంపు ఏదైనా ఉందా? ఈ విధంగా డిగ్రీలు తిరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి గొయ్యులు ఏవైతే ఉన్నాయో తూర్పు మధ్య స్థానము మరియు ఉత్తర మధ్య స్థానంలో కాక ఏదైనా తప్పుగా పడ్డాయా? ఎందుకంటే 20 డిగ్రీలు తిరిగిన తర్వాత మీరు వాయువ్యం ఆగ్నేయం 2 భాగాలు విడిచిపెట్టి వేస్తే అది 20 డిగ్రీలు తిరిగితే దక్షిణ ఆగ్నేయంలోకి వచ్చి అంటే ఆగ్నేయంలోనే ఈ గొయ్యి పడి మిమ్మల్ని నష్టపరుస్తూ ఉంటుంది. ఇది చాలా మంది గమనించరు. ఆగ్నేయంలో గొయ్యి ఏర్పడితే ఆర్థిక నష్టాలు, తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురు కావడానికి ఇలాంటి ఆగ్నేయంలో గొయ్యిలే కారణమవుతూ ఉంటాయి. అదేవిధంగా 20 డిగ్రీలు ఈశా ప్రాచికి తిరిగిందనుకోండి. మీ తూర్పు ఇక్కడ ఉదయిస్తూ ఉంది. మీ తూర్పు అనేది ఇక్కడ ఉదయించినప్పుడు ఇక్కడ మీకు ఉత్తర వాయువ్యము, పశ్చిమ వాయువ్యము కలిసి ఇలా ఉత్తరం వైపు తిరిగిపోయి 4 భాగాల వైపు తిరిగిపోయి ఉంటాది. 20 కానీ, 23 డిగ్రీలు కానీ 10 డిగ్రీలు తిరిగిందనుకోండి. ఇక్కడ ఉత్తర వాయువ్యం ఒక భాగం మాత్రమే తిరిగిపోయి ఉంటుంది. అప్పుడు మీరు వాయువ్యాన్ని 2 భాగాలు విడిచిపెట్టి వేసినా సరే ఇది మనకు ఉత్తర వాయువ్యంలో గొయ్యిగా మారి మీ ఇంటికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో కోర్టు కేసులు, తీవ్రమైనటువంటి తగాదాలు, మానసిక ఒత్తిడులు ఇన్ని రకాలుగా మీకు మెంటల్ టెన్షన్స్ ఆ ఇంటి యజమానికి, యజమానురాలికి మనశ్శాంతి లేని తత్వం మీ ఇంట్లో ఎదురవుతూ ఉంది. చంచలంగా మనసు మారిపోతూ ఉంటుంది. ఒక పని మీద నిలకడలేని తత్వం నెలకొంటూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గొయ్యి అనేటువంటిది డిగ్రీలు తిరిగిన తర్వాత నష్టపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈశా ప్రాచికి తిరిగితే ఉత్తర వైపు పెట్టేటువంటి ద్వారం నీచంలో పడిపోతూ ఉంటుంది. ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది? ఈ ద్వారము మనం ఎంత భాగం వదిలిపెట్టి మనం పెట్టినప్పుడు బాగుంటుంది? ఇలాంటివన్నీ కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. శుద్ధ ప్రాచిలో ఉంటే తూర్పు ఈశాన్యమైనా సరే, ఉత్తర ఈశాన్యమైనా సరే, దక్షిణాగ్నేయమైనా సరే, పశ్చిమ వాయువ్యమైనా సరే, ఎక్కడైనా సరే మనం ద్వారం పెట్టినా కూడా ఎలాంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే మన ఇల్లు డిగ్రీలు తిరిగి ఉందో లోపల ఉండేటువంటి నిర్మాణాలలో కూడా చాలా వరకు మార్పులు జరుగుతూ ఉంటాయి. మనము 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగితే ఆగ్నేయం వంటగదిలో ఖచ్చితంగా యుటిలిటీ లేదా స్టోర్ రూమ్ అనేది ఆగ్నేయం కార్నర్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఈ విషయం అంటే 20 డిగ్రీలు తిరిగితే
మనకు ఆగ్నేయం అనేది పూర్తిగా తిరిగిపోయి ఉంటుంది. ఇక్కడ దక్షిణ స్థానం అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టోర్ రూమ్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మనం పెట్టేటువంటి ద్వారాలు కానీ ఆగ్నేయం కిచెన్‌కు చూడండి ఈ విధంగా ఉత్తర ఈశాన్యము పెట్టవలసి ఉంటుంది. మాకు వీలు లేదు అనుకుంటే మనకు తూర్పు వైపు అంటే ఇలా పశ్చిమ వైపు పశ్చిమ వాయువ్యంలో కూడా పెట్టవచ్చు. ఎప్పుడు ఎన్ని డిగ్రీలు తిరిగింది? ఉచ్చ నీచ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి? అని 1కి 2 తూర్లు మనం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టవలసి ఉంటుంది. అంతేకాదు మనం ఇచ్చేటువంటి టాయిలెట్లు ఏమైనా సరే నైరుతిలో పడ్డాయా? చాలామంది మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఇప్పటికి కూడా నైరుతిలో టాయిలెట్లు వేస్తున్నారు. నేను ఎన్ని తూర్లు చెప్తూనే ఉంటాను. నా వీడియోలు మీరు గమనించండి. నైరుతిలో టాయిలెట్లు నైరుతి దోషాలని తీసుకొని వస్తున్నాయి. మీరు గమనించండి అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా దక్షిణ మధ్యస్థానము, పశ్చిమ మధ్యస్థానము కరెక్ట్ స్థానాలు శుద్ధ ప్రాచిలో 90 డిగ్రీకి ఉంటే 10 డిగ్రీలు, 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి, ఈశాన్య ప్రాచి తిరిగినప్పుడు మనం ఇక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా అనే ఆలోచన చేసి మాత్రమే పెట్టాలి. నైరుతిలో టాయిలెట్లు మాత్రం తీవ్రమైనటువంటి ప్రాణహాని ఇందులో ఎలాంటి మార్పు లేదు. ప్రాణహాని, యాక్సిడెంట్లు యజమానికి కానీ, యజమానురాలికి కానీ, ఆ ఇంట్లో పెద్ద సంతానానికి కానీ ఒకరి తప్పించుకున్నారంటే రెండో వారైనా ఖచ్చితంగా దాని ప్రభావానికి గురి అయ్యే తీరుతారు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. తీవ్రంగా దోషాలన్నింటిలోకెల్లా పెద్ద దోషం నైరుతి దోషం అనే చెప్తూ ఉంటాను. కాబట్టి నైరుతిలో టాయిలెట్లు ఏమన్నా ఉన్నాయా? మీరు గమనించండి ఈ విషయాలన్నీ కూడా. మనం ఇచ్చినటువంటి మెట్లు డిగ్రీలు తిరిగిన తర్వాత డిగ్రీలు తిరగకముందు తూర్పు ఆగ్నేయము లేదా ఉత్తర వాయువ్యము. ఆగ్నేయ ప్రాచికి తిరిగితే తూర్పు ఆగ్నేయం మాత్రమే వేసుకోవాలి. ఈశా ప్రాచికి తిరిగితే ఉత్తర వాయువ్యంలో మాత్రమే వేసుకోవాలి. ఇవి మాత్రమే మనకు అనుకూలిస్తాయి. మనం తీసేటువంటి గుంతలు కూడా తిరిగిన తర్వాత ఉత్తర మధ్యస్థానం, తూర్పు మధ్యస్థానం ఎక్కడి వరకు వచ్చింది? డోర్‌కు ఎదురుగా గుంతలు ఏమైనా ఉన్నాయా? మన ఇంటి కాంపౌండ్ వాల్‌లో నీచ స్థానాలు, ఉచ్చ స్థానాల పెంపులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే వాస్తు అనేది మనం ఏదో గుడ్డిగా చెప్పేటువంటి విషయం కానే కాదు. కంపాస్ లేకుండా ఏ వాస్తు పండితుడైనా సరే మీ ఇంటికి వాస్తు చెబితే అది మిమ్మల్ని నష్టపరుస్తుంది. ఇంకాస్త మంది పండితులు ఉన్నారు. నేను ఇటీవల చూడడం జరిగింది. నైరుతిలో టాయిలెట్లు ఉంటే ఇక్కడ ఉప్పు పెట్టండి దోషం వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ ఒక రాగి రేకు పెట్టండి. లేదా ఇక్కడ కలర్‌లు మార్చండి. నైరుతిలో టాయిలెట్లు ఉంటే, లేదా నైరుతిలో విండోలు ఉంటే కర్టెన్ గుడ్డలు కలర్‌లు వేయండి. ఇలా చెప్పి మీరు దీని దోషాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయట పడలేరు. మీరు జాగ్రత్త పడండి. కలర్‌లు మార్చినంత మాత్రాన, ఏదో ఉప్పు పెట్టి, రాగి చెంబు పెట్టినంత మాత్రాన మీ ఇంటి దోషాలు పోవు. తప్పు స్థానాలలో, నీచ స్థానాలలో పెట్టినటువంటి నిర్మాణాలు ఏవైనా సరే మిమ్మల్ని నష్టపరుస్తూనే ఉంటాయి. మీరు ఊరికే ఏదో 4 మాటలు చెప్పి కలర్‌లు మార్చండి, లేదా ఈ యంత్రాలు పెట్టండి, ఈ మంత్రాలు చేయండి అని చెప్పేవారి మాటలు విని మీరు తీవ్రంగా నష్టపోతారు తప్ప ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఒక వాస్తు అనేటువంటిది మీరు సరియైన పద్ధతిలో నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు వర్తిస్తుంది తప్ప, మీ బుద్ధి పుట్టినట్లు నిర్మాణాలు చేసి, కలర్‌లు మార్చి, రంగులు మార్చి, బల్బులు పెట్టి, యంత్రాలు వేసి, మంత్రాలు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు దీనివల్ల ఇసుమంతైనా సరే ప్రయోజనం కలగదు. మీరు నష్టపోతారు. జాగ్రత్త పడండి. ఇలాంటి వారి నుంచి మీరు బయటపడండి. సరి అయినటువంటి వాస్తు సిద్ధాంతిని ఎన్నుకోండి. సరి అయినటువంటి మార్పులు మాత్రమే మీరు చేసుకోండి. సరి అయిన విధంగానే మీరు ముందుకు వెళ్ళండి అని నేను చెబుతూ ఉంటాను. కాకపోతే మీరు నష్టపోకుండా అలాంటి వారి మాయల్లో పడకుండా చాలామంది ప్రాచీన వాస్తు అంటారు. ప్రాచీన వాస్తును మేమే ఏదో కొత్తగా తీసుకొచ్చామంటారు. అందులోనే అసలైన ఒరిజినల్ వాస్తు ఉంది అంటారు. అలాంటి మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దు. నేను చెప్పేటువంటి మాటలు కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే నేను చెప్పేటువంటి మాటలలో నిజం ఉందని నేను చెప్పినంత మాత్రాన అది నిజం కాదు కదా! మీరు పరిశీలించండి. నేను చెప్పేటువంటి విషయాలను మీరు గమనించండి. మీ చుట్టుపక్కల ఇళ్లలో చూడండి. మీ బంధుమిత్రుల మధ్య సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? వారి ఇల్లు ఏ విధంగా ఉన్నాయి? నేను చెప్పినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వారి స్థలాలు ఏమన్నా నీచ స్థానాలు పెరిగాయా? గుంతలు తప్పు దిశలలో పడ్డాయా? ఇల్లు కానీ, స్థలం కానీ డిగ్రీలకు తిరిగి ఉందా? ఎక్కడ ఏ విధంగా నేను చెప్పినటువంటి ఇన్ని నిర్మాణాలు ఇన్ని విధాలుగా మీరు చెక్ చేయండి. ఏ ఒక్క దోషం ఉందో, ఎలాంటి ప్రభావం ఉందో మీకు చాలా క్లారిటీగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నాను. ఈశాన్యములో లోపము ఆ ఇంటి యజమాని తలకే ప్రమాదము. ఆ ఇంటి యజమానురాలికి తలకు సంబంధించినటువంటి సమస్యలు తరచూ ఇబ్బందుల పాలవుతున్నాయి. ఈశాన్యము లోపము ఉంటే ఈ ఇంట్లో బంగారు నిలవడమే లేదు.
నేను ఈ ఇళ్లను అంటే ఫీల్డ్ విజిట్లో ఇలాంటి ఇళ్లను చాలా వరకు చూడడం జరుగుతూ ఉంది. ఈశాన్యంలో నిర్మాణాలు ఏవైనా చేసినా, ఈశాన్యంలో చిన్న గదులు నిర్మాణం చేసి వాటికి తలుపులు వేసి మూతలు వేసినా ఇక్కడ ఈశాన్యం మూత పడుతూ ఉంది. ఈశాన్యం తగ్గింపుగా మారిపోతూ ఉంది. ఈశాన్యంలో ఎలాంటి దోషాలు ఎదురైనా సరే ఆ ఇంట్లో ఇసుమంతైనా బంగారు నిలవదు. ఎప్పుడు కూడా బంగారు గోల్డ్ లోన్లకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతూ ఉంటుంది. యజమానికి సరి అయినటువంటి ఆలోచనలే ఆ ఇంట్లో పుట్టవు. ఈశాన్యంలో ఎన్ని నష్టాలు ఉంటాయి మీరు గమనించండి. నేను ఏదో ఒక దోషం ఉంది అంటే ఆ దోషం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అని కూడా నేను క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనించండి. ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా మీకు ఏ వాస్తు పండితుడు ఇంత క్లారిటీగా కూడా మీకు చెప్పే విధానాన్ని మీరు ఎక్కడ ఏ వాస్తు ఛానల్లో కూడా చూసి ఉండరు. మీరు చూడండి. నేను చెప్పేటువంటి ఈ విధానం నచ్చితేనే మీరు పాటించండి. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంత మంచి వీడియోలు కూడా మీకు ఇంకా క్లారిటీగా నేను చెప్పేంత ప్రయత్నం చేస్తాను. నా ఇది వరకు వీడియోలు కూడా పూర్తి క్లారిటీతోనే ఉంటాయి. మీరు నేను చెప్పేటువంటి ఈ విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే మీకు నేను చెప్పేటువంటి ఈ విధానాలన్నీ కూడా వందల కొద్దీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవరికైనా సరే మీకు అవసరమైతే ఇలాంటి ఎవిడెన్స్ కూడా నేను ఇవ్వగలను. వాస్తుపరమైనటువంటి సమస్యలు తలెత్తిన గృహాలు అభివృద్ధి చెందవు. వాస్తు లోపాలు వాస్తు దోషాలు ఉన్నటువంటి ఇళ్లలో ఎప్పుడూ కూడా సరి అయినటువంటి సంతోషాలు సుఖాలు ఆ ఇంట్లో శుభాలు అనేటువంటివి కలగవు. ఒక గృహం వాస్తుకు అనుకూలంగా ఉంది అంటే మీ కళ్ళతో ఆ గృహాన్ని చూసినప్పుడే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వారి అభివృద్ధి ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఒక గృహం అనేది మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏదో గుడ్డిగా మాయలు మంత్రాలు చేయడము, రెమెడీల పేరుతో రంగులు వేయడము, రెమెడీల పేరుతో యంత్రాలు వేయడము, ఈ విధమైనటువంటి మీరు పనులకు దోహదం చేశారు అంటే తీవ్రంగా మీరే నష్టపోతారు. ఇలాంటి వారి మాయ మాటల్లో మీరు పడకండి అని మాత్రమే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరొక్క తూరి చెబుతున్నాను, గంట బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.